హలో అండి, నేను మీ డాక్టర్ సుమంత్ కుమార్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనాటాలజిస్ట్, మెడ్సీ హాస్పిటల్స్, విశాఖపట్నం. ఈరోజు మనం ఎన్ఐసియు అంటే చంటి పిల్లలు పుట్టిన వెంటనే ఒక ఐసీయూలో ఉంచుతాం కదా, దాంట్లో మనం వాడే బేసిక్ ఎక్విప్మెంట్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వార్మర్ అంటే పైనుంచి హీట్ వస్తూ ఉంటుంది, కిందన మనం బేబీని పెడతాం. ఈ బేబీస్ ప్రీమేచ్యూర్ బేబీస్ అని, చిన్నగా ఉన్న బేబీస్ అని వాళ్ళ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోలేరు. సో మనం పైనుంచి వాళ్ళకి హీట్ సప్లై చేస్తాము. ఇంకొకటి ఫీడింగ్ ట్యూబ్ అన్నది ఒకటి ఉంటుంది. ఫీడింగ్ ట్యూబ్ అంటే ఏంటి? ఈ ప్రీమేచ్యూర్ బేబీస్ సక్ చేయలేరు, మిల్క్ అన్నది తాగలేరు. సో వాళ్ళకి నోట్లోంచి ఒక గొట్టం అన్నది పొట్టలోకి వేసి దాంట్లోంచి మనం మిల్క్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదొకటి యూస్ చేస్తాం. దీంతోపాటు కొంతమంది పిల్లలకి ఆయాసం, సరిగ్గా ఊపిరి తీసుకోవడం అలాంటివి ఉంటాయి. వాళ్ళకి ఆక్సిజన్ అనేది ఒక బాక్స్ లాంటిది పెట్టిస్తాము, లేదంటే ముక్కు ద్వారా ఆక్సిజన్ ఇస్తాము. ఒకవేళ దాంతో కూడా సెట్ అవ్వట్లేదంటే వెంటిలేటర్ అంటాం కదా, వెంటిలేటర్ అనేది నోట్లోంచి గొట్టం పెట్టి మనం లంగ్స్లోకి గాలి ఇస్తూ ఉంటాం. వీటన్నిటితో పాటు మనం మెయిన్గా యూస్ చేసేది ఫోటోథెరపీ. ఈ పిల్లలకి జాండీస్ వస్తూ ఉంటుంది కదా, పసికలు అంటాం. సో అవి కానీ ఒక లెవెల్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే బ్లూ కలర్ లైట్స్ కింద పెడతాం మనం. దాన్ని ఫోటోథెరపీ యూనిట్ అంటాం. థ్యాంక్ యూ.